నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. మన టెర్రస్ గార్డెన్లో వచ్చిన టమాటాలతో టమాటా రోటి పచ్చడి చేశానండి. అలాగే మన టెర్రస్ గార్డెన్లో డిసెంబర్ పూలు వచ్చాయండి. డిసెంబర్ పూలు చాలామందికి తెలుసు. దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి కదండి. ఆనియన్ కలర్ ఉంటుంది, అలాగే వైలెట్ ఉంటుంది, వైట్ ఉంటుంది, వైట్ మీద స్పాట్స్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది. మన టెర్రస్ గార్డెన్లో అయితే ఆనియన్ కలర్ ఉండేదండి. అది కొంచెం పెద్ద మొక్కగానే ఉండేది. అంతా చేడొస్తే అంతా కట్ చేసేసాము. అదిగో స్టెమ్ కనిపిస్తుంది కదండి, ఆ స్టెమ్ వరకు మాత్రమే ఉంచాము. అయితే ఎప్పుడు వచ్చిందో కూడా మేము చూడలేదండి. చిగుళ్ళు వచ్చి అదిగోండి 2 పువ్వులు వచ్చాయి. ఇవి పూజ దగ్గరికి చాలా మంచిదండి. అలాగే చాలా తేలిగ్గాను ఉంటాయి. అదిగోండి కలర్ కూడా ఎంత బాగుందో చూసారా. ఇది డిసెంబర్ వెళ్ళిపోయినాక నెల తప్పి జనవరి లాస్ట్లో అయితే వచ్చినాయండి. ఇవి మాల కడితే చాలా లావుగా వస్తుందండి, కానీ చాలా తేలిగ్గా ఉంటుంది. పెట్టుకోవటానికి కూడా బాగుంటాయి, కానీ చాలా వరకు పెట్టుకోరు, పూజగా ఉపయోగిస్తూ ఉంటారు. అదిగోండి చాలా తేలిగ్గా ఉన్నాయి పువ్వులు. ఇంకా చిన్న మొగ్గలైతే 2 ఉన్నాయి. అలాగే మన టెర్రస్ గార్డెన్లో ఒక టమాటా మొక్క వచ్చిందండి. దాన్ని అలాగే ఉంచేసాము. అది చూసారా ఎంత బలంగా, ఎంత బాగున్నాయో. దోరగా అయిపోయినాయండి కాయలు, టమాటాలు. ఆ టమాటాలు నేను కోస్తున్నాను. చెట్టుకి కాసిన కాయలు కోస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇంతకుముందు ఆ సంతోషం తెలిసేది కాదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. చాలా గట్టిగా అట్లా ఉన్నాయండి. ఇలా దోర కాయలతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అవి కూడా ఇంకొంచెం దోరగానే ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. అది ఇంకో పచ్చిది ఒక కాయ ఉంది టమాటా, దాన్ని అలాగే ఉంచేస్తున్నానండి. ఇదిగోండి మన టెర్రస్ గార్డెన్లో టమాటాలు తీసుకున్నాను. అలాగే అసలు మిరపకాయలు కారం ఉండట్లేదు, ఎక్కువే పడుతున్నాయి. ఒక 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. అది డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వులని. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. కలుపుతూ ఉండాలి. అది సొంతంగా ఇంట్లో వచ్చిన మొక్కలైతే చాలా బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుందండి. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మ అట్లాగే గోంగూర, కరివేపాకు అట్లా ఇంట్లో ఉన్నాయి, వంకాయలు, చిక్కుడుకాయలు అట్లా కోసి వేస్తూ ఉండేది. అలా అప్పుడు నాకు అది తెలిసేది కాదు. అలాగే మా అత్తగారు కూడా మా ఊరు వెళ్ళినప్పుడు గోంగూర, మునగాకు అవన్నీ తీసుకొస్తున్నారు. ఆ సంతోషం ఇప్పుడు కాయలు నేను కోస్తే ఇప్పుడు నాకు తెలుస్తుందండి. అదిగోండి పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి. దానిలోనే కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు చాలా మందంగా ఉంటున్నాయండి, కారం తక్కువ ఉంటున్నాయి. పచ్చిమిరపకాయలు చూసుకుని కొంచెం ఎక్కువే పడుతున్నాయి, వేసుకోవాలి. ఇదిగోండి మన సొంత టమాటాలు కట్ చేసి వేసాను. మిరపకాయలు తీసేసానండి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం ఒక పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండు వేసాను. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసిన నువ్వులు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయల్లో వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం పచ్చివి దోరవి కదండి, కొంచెం గట్టిగా ఉన్నాయని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మెత్తగా అయిందండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు, పచ్చిమిరపకాయలు, దానిలో వేసేస్తున్నాను. దానిలో వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. అదే తాలింపు వేసాను, చిటపటమని చూసారండి. ఇంటికి చూస్తే కిందని స్టవ్ ఆన్ చేయలేదు. అందుకని ఇప్పుడే స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం అన్ని పచ్చిమిరపకాయలు వేసిన చట్నీ కారం తక్కువగా అనిపించిందండి. కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేశాను. అలాగే మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేశాను. కొంచెం నూనె కూడా ఎక్కువ వేసి తాలింపు వేస్తేనే రోటి పచ్చడి బాగుంటుందండి. ఈ నువ్వులు వేస్తున్నాం కదా, దీనివల్ల మంచి కాల్షియం కూడానండి. పొట్టినే నువ్వులుగా వాడాలంటే వాడం కదా, ఇట్లాగ మంచి కమ్మగానే ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి పచ్చడి తినడానికి కూడా. కరివేపాకు ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసాను. అంతా ఫ్రై అవనివ్వాలండి.
తాలింపు అంతా ఫ్రై అయింది, గుమ్మగుమ్మలాడుతూ మనకి దోర టమాటాలు నువ్వుల రోటి పచ్చడి అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.